చేనేత బంధు ప్రగడ కోటయ్య చిరస్మరణీయులని ఆయన వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రగడ కోటయ్య 30వ వర్ధంతిని బుధవారం తెనాలిలో ఘనంగా జరుపుకున్నారు. పద్మశాలీయ బహుత్తమ సంఘాల ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా తన ప్రజా జీవితంలో చేనేత పరిశ్రమ అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, తిరువిధుల సాంబశివరావు, పంచుమర్తి భాస్కర్రావు, గట్టు బాల శ్రీనివాసరావు, గుంటి వెంకట్, పడిగల దుర్గాప్రసాద్, దివి సాంబయ్య, అక్కల ప్రసాద్, గోలి శ్రీనివాసరావు, కాటూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం జగండుపాలెం పంచాయతీ ప్రగడ నగర్లో కీర్తిశేషులు శ్రీ ప్రగడ కోటయ్య గారి విగ్రహం వద్ద శ్రీ ప్రగడ కోటయ్య గారి 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి తెనాలి పద్మశాలి ప్రముఖులు అనేక మంది కూడా విచ్చేసి ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రగడ కోటయ్య గారి గురించి మనం చెప్పుకోవాలంటే చేనేత పరిశ్రమకి ఒక ఆద్యుడు, చేనేత పితామహుడు, ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారు. మరి 1950 సంవత్సరంలో చేనేత పరిశ్రమ ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్న సందర్భంలో 72 రోజులు నిరాహార దీక్ష నిర్వహించి ఆ రోజున ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి ఈ పరిశ్రమకి ఒక గుర్తింపును తెచ్చి ఆ కార్మికుల సమస్యలన్నీ నెరవేర్చినటువంటి వ్యక్తి ప్రగడ కోటయ్య గారు. పద్మశాలి కులబాంధులందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రగడ కోటయ్య నగర్లో జరుగుతున్న ప్రగడ కోటయ్య గారి 30వ వర్ధంతి సందర్భంగా కులబాంధువులందరూ కూడా ప్రగడ కోటయ్య గారి నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది.